ఇక్కడికి విచ్చేసినటువంటి ఆదోని ఎమ్మెల్యే శ్రీ పార్థసారథి గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేటువంటి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి మన టీజీ విశ్వప్రసాద్ గారు మనందరి ఆనందం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో సినిమాల్ని అందిస్తూ వస్తున్నారు. వాటితో పాటుగానే ఈరోజు మన కర్నూలులో ఈ మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా పార్థసారథి గారి చేతుల మీదుగా మనకి ఫిల్మ్ అకాడమీని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దాన్ని లాంచ్ చేయవలసిందిగా సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. The video is launched. Thank you, sir. Thank you so much, sir. సినిమాలంటే టీజీ విశ్వప్రసాద్ గారికున్న ప్యాషన్, ప్రేమకి ప్రతిరూపంగా వెలసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఎన్నో వినూత్న కథలను ప్రేక్షకులకు అందించిన సంస్థగా పేరు పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆయన ఆలోచనకి రూపంగా సినీ ప్రపంచంలో కొత్త తరానికి బాటగా టాలెంటెడ్ అండ్ ఇంట్రెస్టెడ్ యువ కళాకారులను కళామ తల్లికి అందించడమే లక్ష్యంగా గీతాంజలి ట్రస్ట్ తరపున పీపుల్స్ మీడియా ఫిల్మ్ అకాడమీగా హైదరాబాద్, బెంగళూరు, ఆదోనిల ఊపిరి పోసుకుంటోంది. ఈ ఫిల్మ్ అకాడమీలో సినిమాకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ లోను తర్ఫీదు ఇస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సెలెక్ట్ అయిన వ్యక్తులకు శిక్షణ కాలంలో స్టైఫండ్ తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా. అలాగే శిక్షణ అనంతరం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రాబోయే సినిమాలలో పనిచేసే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండా ఇంట్రెస్ట్ తో పాటు టాలెంట్ ఉంటే చాలు, చిత్రసీమకు పరిచయం మేము చేస్తాం అని ముందుకి వచ్చారు మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్, ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ కాంటాక్ట్ academy.recruitment@peoplemediafactory.com. That's an amazing news from People Media Factory. Vishwaprasad garu, this is so very amazing. ఇక్కడ ఉండేటువంటి యూత్ చాలా మంది నటించాలని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. పార్థసారథి గారు, రిక్వెస్టింగ్ మీరే లాంచ్ చేశారు ఈ రోజు పీపుల్ మీడియా అకాడమీని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. విశ్వప్రసాద్ గారు, మా ఆదోని విశ్వప్రసాద్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం, ఈ చిత్రాన్ని నిర్మించడం, అలాగే పీపుల్స్ మీడియా ద్వారా ఎంతో మంది యువతుల్ని సినీ రంగం వైపున టెక్నీషియన్లుగా తయారు చేయడము, యాక్టింగ్ తయారు చేయడము లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారనుకోవడం మాకెంతో గర్వకారణంగా అనిపిస్తుంది. మా ఆదోనిలో కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేసి యువకులకి ఉపాధి కల్పిస్తానని ఇంతకు ముందే ఆయన నాకు చెప్పి ఉన్నారు. ఈరోజు మీడియా ద్వారా ఆయన వీడియోలో చెప్పారు. చాలా సంతోషం. ఆయన 100 సినిమాలు నిర్మించాలన్నటువంటి ఆయన కళ బ్రహ్మాండంగా నెరవేరాలని, అలాగే సినీ రంగంలో ఆయన నిర్మించే ప్రతి చిత్రము కూడా ఒక అద్భుతమైన హిట్గా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఇక హరీష్ శంకర్ గారు, డైరెక్టర్ గారి ప్రతి సినిమాను నేను చూశాను. చాలా గొప్ప డైరెక్టరు, చాలా అద్భుతంగా తీస్తాడు, చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఆయన తీసినటువంటి ఈ బచ్చన్ సినిమా ఇది కూడా అతిపెద్ద హిట్గా ఆయన కెరియర్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా నాకు కూడా అభిమాన హీరో రవితేజ గారు, నేను ఎన్నో సినిమాల్ని 2-3 సార్లు కూడా ఆయన సినిమాలను నేను చూస్తాను. ఆయన సినిమాల్లో ఉన్నటువంటి ఆయన కామెడీతో కూడినటువంటి డ్రామా ఏదైతే ఉంటుందో ఎక్సలెంట్ గా చేస్తారు. నేను మా కుటుంబ సభ్యులందరూ కూడా బాగా ఎంజాయ్ చేసేటువంటి హీరో ఆయన. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని ఆయన్ని కోరుకుంటా ఉన్నాను, ఆయన్ని విష్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కర్నూలులో ఎక్కడో ఎంచుకుంటారు, మామూలుగా ఎక్కడో బయట ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎంచుకుంటారు. రాయలసీమ ప్రాంతంలో, అత్యంత వెనుకబడిన ప్రాంతంలో, కర్నూలు జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలని చేయడం మా విశ్వప్రసాద్ గారికి మాత్రమే చెల్లింది. ఇటువంటి మంచి కార్యక్రమాలను ఎన్నో మరిన్ని రాయలసీమలో చేయాలని ఆయన ఆశయం ఏదైతే ఉందో, రాయలసీమలో కానీ ఆదోనిలో కానీ ఈ ప్రాంతంలో సినీ పరిశ్రమను తీసుకురావాలన్నటువంటి ఆయన ఉత్సాహము, ఆయన ఆలోచన నాకెంతో స్ఫూర్తినిస్తాయి. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.